Yes, my dear students, are you ready for the paper explanation? I have given 4 examples in which there is some error, but there may be no error. I have divided each sentence into 4 parts, A, B, C, D. There will be some error in any one part, but in some sentences there will be no error. Then your answer is E. Okay, let us see whether there is an error or not. Now, carefully read the first example. Carefully read the first example. I am invited, first part, A part, all my friends and relatives on, that is B part. My retirement is the third part, that is C. Day. My retirement day. So, retirement, then a slash, that is C. Day, that is Sunday. This is last Sunday. Okay. Now observe. Now carefully observe. I am invited. What is the meaning of I am invited? నేను ఇన్వైట్ చేయబడ్డాను. ఎప్పుడు? ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. రిటైర్మెంట్ డే ఎవరిది? నాది. నాది రిటైర్మెంట్ డే ఫంక్షన్. కాబట్టి నేను నా మిత్రులను బంధువులను ఇన్వైట్ చేశాను. చెయ్యబడ్డాను కాదు, చేశాను. సో ఇక్కడ am రాకూడదు. You see, first one, A is the answer. Why? ఇక్కడ నేను ఇన్వైట్ చేశాను నా మిత్రులను బంధువులను. సో I invited. నా మిత్రులు నన్ను ఇన్వైట్ చేసింటే I am invited. So which one is the right answer? నేను అందరినీ ఇన్వైట్ చేశాను. So A is the answer. So the sentence I am invited అంటే ఏమండి? Passive voice. I invited, active voice. ఇక్కడ subject I is active. అర్థమవుతుందా? Subject I is active. నేను ఇన్వైట్ చేయబడలేదు, అది passive. నేను ఇన్వైట్ చేశాను. ఓకే, అండర్స్టూడ్ ది ఎర్రర్? గుడ్. కమింగ్ టు second example. My father, subject, is suffering. Good. Because my father is suffering with. Oh my God. Suffering అనగానే మనకేం జ్ఞాపకం రావాలి? From. Suffering from. కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్. ఫస్ట్ దాంట్లో వర్బ్ రాంగ్, వర్బ్. సెకండ్ దాంట్లో ప్రిపోజిషన్ రాంగ్. సో ఇక్కడ ఏముండాలి? సెకండ్ ఏముండాలి? సఫరింగ్ ఫ్రమ్. సఫరింగ్ అనగానే ఫ్రమ్ రావాలి. Suffering with, wrong answer. అర్థమవుతుందా? ఫస్ట్ ఎగ్జాంపుల్లో వర్బ్
వర్బ్ ఏమిట్లో ఉండాలి? యాక్టివ్ వాయిస్ లో ఉండాలి, కానీ ప్యాసివ్ వాయిస్ లో ఉంది కాబట్టి దట్ ఈస్ రాంగ్. సెకండ్ సెంటెన్స్ లో ఏమి ఇక్కడ? ప్రిపోజిషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఏ, ఇక్కడ బి. సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ విత్ కాదు. ఆన్సర్ ఇస్ బి. బిసైడ్ మ్యాథ్స్, Mr. Ramarao teaches physics in our degree college this year. చూడండి, beside, besides, ఇవి కూడా ప్రిపోజిషన్స్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. సో ఇక్కడ రామారావు మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు అంటే బిసైడ్స్ ఏముండాలి ఇక్కడ? బిసైడ్ కాదు, బిసైడ్స్. సో బిసైడ్ రాంగ్. ఏముండాలి? బిసైడ్స్ మ్యాథ్స్. బిసైడ్స్ మ్యాథ్స్, Mr. Ramarao teaches physics in our degree college this year. So 3 beside wrong. ఏముండాలి? Besides. చూసారా అక్కడ ఎస్. చూడండి, ఎస్ యాడ్ చేస్తే ఒక అర్థం, యాడ్ లేకపోతే ఒక అర్థం. బిసైడ్ అంటే పక్కన, మా ఇంటి పక్కన, కాలేజీ పక్కన, పోలీస్ స్టేషన్ పక్కన. చూసారా అక్కడ బిసైడ్ ది కాలేజ్, బిసైడ్ అవర్ హౌస్. కానీ ఒకదానికి ఇంకొకటి అడిషన్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ కు ఫిజిక్స్ అడిషన్ అన్నప్పుడు బిసైడ్స్ మ్యాథ్స్. Ramarao teaches physics in our college. So what is the answer? A. Next, the family who lives to our next door. The family who lives to our next door belongs to Rajasthan, shifted to Bangalore. The family shifted to Bangalore. Main class. Main class ఏమి? The family shifted to Bangalore. ఏ family? Who lives to our next door. కానీ ఇక్కడ family చూడండి, ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఫ్యామిలీ అనేది ఒక కలెక్టివ్ నౌన్. ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నప్పుడు ఏం రావాలి? విచ్. కలెక్టివ్ నౌన్ తర్వాత ద క్రికెట్ టీమ్ విచ్. ఈ క్రికెట్ టీమ్ హూ అనకూడదు. కోహ్లీ who is. The people who are. కానీ ఇక్కడ ఫ్యామిలీ, టీమ్, కమిటీ ఈ కలెక్టివ్ నౌన్స్ కి విచ్ వాడాలి. ఓకే, సో ది ఫ్యామిలీ విచ్, రైట్. ఫ్యామిలీ హూ, ఫ్యామిలీ హూ అనేది రాంగ్. సో ఇక్కడ గమనించాలా, వర్బ్ లో ఎర్రర్స్ ఉంటాయి, రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఎర్రర్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ లో ఎర్రర్స్ ఉంటాయి. అంటే ఫ్రేజెస్ ఇస్తాడు, ప్రిపోజిషన్ లో ఫ్రేజెస్ ఇస్తాడు. ఏ వర్బ్ తర్వాత ఏం ప్రిపోజిషన్ రావాలి, ఏం ప్రిపోజిషన్ రాకూడదు,
ప్రిపోజిషన్ కి రూల్స్ ఉండవు, అందుకే ప్రిపోజిషన్స్ బాగా అడుగుతాడు. మరి ప్రిపోజిషన్స్ ఎలా గుర్తించాలి అంటే వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక వర్బ్ తర్వాత సూటబుల్ ప్రిపోజిషన్ రావాలి. అంటే అర్థవంతంగా ఉండాలి ఆ ప్రిపోజిషన్ వాక్యానికి. వేరే ప్రిపోజిషన్ పెట్టామనుకో అర్థమే చెడిపోతుంది. సో ప్రీపోజిషన్ that tells the position, that tells the position. ముఖ్యంగా ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తాడు. అబ్జెక్టెడ్ ఫార్ తప్పు, అబ్జెక్టెడ్ ఆన్ తప్పు, అబ్జెక్టెడ్ ఇన్ తప్పు, అబ్జెక్టెడ్ విత్ తప్పు, అబ్జెక్టెడ్ ఫ్రమ్ తప్పు, అబ్జెక్టెడ్ టు. అంటే అబ్జెక్టెడ్ అనే వర్బ్ తర్వాత ఏం రావాలి? టు. కాబట్టి బాగా ఫ్రేజల్ వర్బ్స్ బాగా గమనించాలి. ఏ వర్బ్ తర్వాత వాక్యాన్ని బట్టి ఏం ప్రిపోజిషన్ రావాలి. చూడండి, టర్న్ ఇన్, టర్న్ ఆన్, టర్న్ టు, టర్న్ ఇంటూ, టర్న్ ఓవర్. చూసారా? ఒక్కొక్క ప్రిపోజిషన్ కి ఒక్కొక్క అర్థం వచ్చేస్తుంది. బట్ ఈ ప్రిపోజిషన్స్ వెరీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ now I have given 4 examples. Next 6 examples, total 10. So you observe how many errors you made, how many answers of you are correct. Out of 10, how many marks you scored. That is important. So after remaining 6, you conclude, you decide you are above average or average or below average. అది మీకు అర్థమవుతుంది. చూసారా? 4 లోపల బిలో యావరేజ్, 4, 5, 6 యావరేజ్, 7, 8, 9 above average, 10 of 10 extraordinary. కాబట్టి మీరు ఆర్డినరీనా, లేదు లెస్ ఆర్డినరీనా, లేదు వెరీ ఆర్డినరీనా, 10 అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి. సో ఒక 10 ఎర్రర్ ఐడెంటిఫికేషన్స్ అయిన తర్వాత లెట్ us go for some synonyms and antonyms. Synonyms and antonyms అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాను, దాంట్లో 5 వర్డ్స్ బోల్డ్ లెటర్లో ఇస్తాను, దాంట్లో ఒక 3 సినానిమ్స్ ఇస్తాను, ఒక 2 యాంటోనిమ్స్ ఇస్తాను. అంటే నెక్స్ట్ క్లాస్, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ 6 more sentences I will continue tomorrow. So tonight I will give 6 questions. Tomorrow I explain. Okay. So once again, please go through error identification. In the following sentences, each sentence is divided into 4 parts. That is A, B, C, D. And there may be ananu. There will be anledu. There may be some error in any one part of the sentence. That is A part or B part or C part or D part. In some sentences, if no error, your answer is E. Your answer is E. Be careful. I am invited అనకూడదు. ఎందుకు? నేను సబ్జెక్ట్ ఇన్వైట్ చేస్తున్నది. సబ్జెక్ట్ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ వర్బ్ ఏది? ఐ ఇన్వైటెడ్. ఐఎమ్ ఇన్వైటెడ్ అంటే ప్యాసివ్ వర్బ్. ప్యాసివ్ వర్బ్. ఇన్వైట్ చేయబడ్డాను, ఇన్వైట్ చేశాను, చేయబడ్డాను. డిఫరెన్స్ ఉంది కదా. మై ఫాదర్ ఈజ్ సఫరింగ్ తర్వాత ఏం రావాలండి? ప్రిపోజిషన్ ఫ్రమ్. సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ విత్ రామ్. డిసైడ్, డిసైడ్ అంటే పక్కన, ఇక్కడ అది కాదు. రావు గారు మ్యాథ్స్ దానితో పాటు అడిషనల్ గా
ఏం చెప్తాడు? ఫిజిక్స్ కాబట్టి దిస్ సైడ్ తప్పు, ది సైడ్స్. లాస్ట్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మనుషుల గుంపు. ది ఇండియన్ ఆర్మీ విచ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. హూ ఈజ్ వెరీ స్ట్రాంగ్? హూ అనేది ఇండివిజువల్ గా వ్యక్తులు. ఇది గ్రూప్. ఫ్యామిలీ అనేది గ్రూప్. గ్రూప్ రెఫర్ చేసినప్పుడు ఏం రావాలి? విచ్, హూ రాకూడదు. సో హియర్ హూ ఈజ్ రాంగ్. సో ఇక్కడ హూ అనేది రాంగ్. సో దిస్ ఈజ్ అబౌట్ error identification regarding 4 answers. Now I will give 6 more later, which I explain tomorrow. Okay, thank you. Please subscribe my channel. No subscribes. అసలు అక్కడికి అలా నిలిచిపోయింది. 157 వ్యూస్ కూడా తగ్గిపోయాయి. నా తప్పు ఉంది, వీడియోస్ పెట్టలేదు. పాత వాటినే చూసిన వాళ్ళు ఆ వ్యూస్ కౌంట్ అవుతున్నాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం అలా నిలబడిపోయాయి. మేక్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, టు లైక్ మై ఛానల్, థమ్స్ అప్, నాట్ థమ్స్ డౌన్. ఇలా encourage me so that I will continue my English grammar coaching classes related to bank exams. Nowadays, unemployment is playing a critical role in the lives of the students, graduates, postgraduates. They are acquiring degrees, postgraduate degrees, but not getting jobs in any field. So in government sector, you can't get any job. You forget about the government jobs, except teachers or contract lecturers. But banking, very good salaries. Even clerks get good salary. POs, abnormal salaries. Show your talent, exhibit your talent. It is very challenging to get a bank job. POs, there are so many POs from Kalyanburg. I know there are so many POs, and there are many clerks from Kalyanburg. They are working in different places. So many friends, children got bank jobs. So please encourage me. Subscribe my channel, view my channel, give a like to my channel. Thank you one and all.